తెలంగాణ రైతులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడే అందిన తాజా శుభవార్త. ఈరోజు తారీఖు చూసుకోవచ్చు 7/4/2025 సోమవారం రోజు మనకి ఈ న్యూస్ అయితే రావడం అయితే జరిగిందనమాట. రైతు భరోసా డబ్బుల విషయంలో ప్రభుత్వం అయితే ఒక పెద్ద శుభవార్త అయితే చెప్పిందనమాట. ఇంకా ఎవరికైతే రైతు భరోసా డబ్బులు అయితే రాలేదో వాళ్ళందరూ అయితే ఇక మీరు ఈరోజు అయితే డబ్బులు అయితే మీ ఖాతాల్లో పడబోతున్నాయి అనమాట. ఎందుకంటే ప్రభుత్వం మనకి మార్చి 31లోగానే మనకైతే రైతు భరోసా పూర్తి చేస్తామన్న ప్రభుత్వం ఆల్రెడీ మనకైతే మార్చి 31లోనే చాలామంది రైతుల ఖాతాల్లో అయితే జమ చేయడం అయితే జరిగింది. అయితే ఇక్కడ ఇంకా కొంతమంది ఏమంటారంటే నాకు 2 ఎకరాలు పర్లేదు, ఎకరం పర్లేదు అని చెప్పేసి చాలామంది కొంతమంది అయితే రైతులు అయితే ఆందోళన చెందుతున్నారనమాట. అయితే ఇక్కడ ఎవరికైతే ఇట్లా డబ్బులు పడకుండా ఆగిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ కోసం ప్రభుత్వం ఏం చేసిందంటే కొత్తగా మళ్ళీ మనకైతే ఈ డబ్బులు అయితే విడుదల చేస్తుందన్నమాట. ఇది కేవలం ఒక స్పెషల్గా ఏమనంటే పడని వాళ్ళ కోసం మళ్ళీ డబ్బులు అనేవి అయితే విడుదల చేయడం అయితే జరుగుతుంది. మీరందరూ ఏం చేస్తారంటే మీ ఖాతాలు అనేవి చెక్ చేసుకుంటూ ఉండండి. ఒకసారి రన్నింగ్లో ఉన్నాయా లేవా మీ ఖాతాలు ఇలా చెక్ చేసుకుంటే ఈరోజు విడుదల చేస్తున్నారు కాబట్టి సోమవారం నుంచి మనకి ఈ రోజు నుంచి విడుదల చేస్తున్నారు. తప్పకుండా ఈరోజు మీ ఖాతాల్లో అయితే డబ్బులు అయితే 100% పడే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. అలానే మీరు ఒకసారి కామెంట్ చేయండి ఎన్ని ఎకరాలకు పడాల్సింది ఉంది, మీది ఏ జిల్లా అని చెప్పి కామెంట్ చేస్తే ఈరోజు ఏ జిల్లాల వారికి డబ్బులు అయితే పడుతున్నాయని చెప్పేసి నేను స్పష్టంగా మీ అందరికైతే చెప్తానమాట. తప్పకుండా రైతులు ఎవరైతే ఉన్నారో కాస్త ఎదురు చూడండి, అంటే వెయిట్ చేయండి. తప్పకుండా మీ అందరికైతే డబ్బులు అయితే పడతాయి. ఈ రోజు నుంచి ప్రభుత్వం ఏమంటుందంటే 15వ తారీఖు వరకు అనమాట. ఓకేనా, 15వ తారీఖు వరకు మొత్తం ప్రక్రియ పూర్తి చేస్తాం పడని వాళ్ళందరికీ అని చెప్పేసి చెప్తుందనమాట. ఒకవేళ ముందుగానే పడితే మాత్రం తప్పకుండా మీ అందరికీ నేను చెప్తానమాట వీడియో చేసి. ఇంకా మీలాగా ఎవరికైనా పడని రైతులు ఉంటే, తోటి రైతులు ఉంటే వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేస్తే వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుందన్నమాట. తప్పకుండా ఈ వీడియోని అందరికైతే షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ మిస్ కావద్దు అనుకుంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేశారని చెప్పి అయితే నేను అనుకుంటున్నాను అనమాట. ఓకే గైస్, ఇంకేమైనా డౌట్ ఉంటే ఒకసారి అయితే వీడియో కింద కామెంట్ చేసి ఈ వీడియోని తోటి రైతులందరికైతే షేర్ చేసేయండి. అయితే ఇక్కడ చూసుకోండి, మొత్తం పెండింగ్ చలానాలు కావచ్చు, ఇక్కడ మొత్తం ఏదైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి కూడా 31లోనే పూర్తి చేశారనమాట. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కూడా ప్రారంభమవుతుంది. దాని గురించి ఇంకేమైనా అప్డేట్స్ వస్తే నేను వీడియో చేసి మీ అందరికి అందించడానికి అయితే నేను ట్రై చేస్తాను అనమాట. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ గైస్. జై హింద్.